హాయ్ అండి. మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మష్రూమ్ కర్రీ చేయడం చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీ. ఒకసారి ట్రై చేద్దాం రండి. ఫస్ట్ మష్రూమ్స్ తీసుకోండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకోవాలి. మష్రూమ్స్ కట్ చేసి పెట్టుకున్నాము. ఒక బౌల్లో పెరుగు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, సాల్ట్ తగినంత వేసుకోండి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసుకోండి. అది గ్రేవీ కోసం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. పెరుగు బాగా ఈ మిశ్రమంలో కలిసినట్టు కలపండి. బాగా కలుపుకోవాలండి. తర్వాత మష్రూమ్స్ ఆ మిశ్రమంలో వేసుకొని బాగా కలపండి. కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మసాలా దినుసులు కళాయిలో వేసుకొని కాజు వేసుకోండి. బాగుంటుందండి కాజు వేసుకుంటే. కాజు ఫ్రై అయిన తర్వాత మష్రూమ్స్ వేసుకొని బాగా కలపెట్టండి. కరివేపాకు అనేది ఫ్లేవర్ కోసం వేసుకున్నాను, చాలా బాగుంటుంది. ఇందులో పెరుగు వేసాం కాబట్టి పెరుగు ముక్కలు అవ్వకుండా ఉండడం కోసమని బాగా కలపాలి. అది ఆయిల్లో కలిసినంత వరకు కలిపి తర్వాత మూత పెట్టుకోవాలి. అవి కలవకుండా మూత పెట్టుకుంటే పెరుగు అనేది ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఆల్మోస్ట్ డన్ అండి. అయిపోయింది మష్రూమ్ కర్రీ. కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఆఫ్ చేసేయడమే. స్మెల్ అయితే కర్రీ చేసినప్పుడు చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా హైలైట్ ఉంది. చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది.